హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో, నిన్నొక ట్రేడ్‌ని తీసుకున్నాను అని చెప్పాను గదా! సో, దాన్ని మొత్తానికి ఈరోజు క్లోజ్ చేసేసాను. ఫస్ట్ వన్, సెకండ్ వన్, లాస్ట్ వన్ అనమాట. ఒక సెల్ బై ట్రేడ్‌లో 4,400, సెల్ చేసిన లెగ్ నుంచి 5,000 వచ్చాయి. అంటే దాదాపుగా రూ. 1,200 ప్రాఫిట్ వచ్చింది. క్లోజ్ చేసేసాను. సో, ఇక్కడ చూస్తే ఒకవేళ ఈ స్ట్రాటజీని అనలైజ్ చేద్దాం. సో, ఇటు పైకి ఎంతకెళ్ళినా సరే నాకు 4,000 వరకు వస్తుంది. బట్ ఎందుకు రిస్క్ తీసుకోవడము, 1,200 వస్తే చాలు గదా అని చెప్పి చేసేసాను. ఒకసారి ఎగ్జాక్ట్ అమౌంట్ ఇదొచ్చి 119.6లో బై చేశాను సెల్ లెగ్‌ని. $119.6 యాడ్ చేశాను. అండ్ ఇంకొకటొచ్చేసి సెల్ చేసిన బై చేసిన లెగ్‌ని 67.6లో సెల్ చేశాను. సో, ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. అంటే దాదాపుగా రూ. 1,300 ఇది నాకు ఈ ట్రేడ్‌లో ప్రాఫిట్ వచ్చిందనమాట. యాక్చువల్లీ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు మార్కెట్ చూస్తే గనక 17th ఇంత పైకెళ్ళింది, మళ్ళా పడ్డది. ఇప్పుడు బ్రేక్ మళ్ళీ ఇంతసేపు అలా ఉండి ఇప్పుడు ఈ బ్రేక్అవుట్ వచ్చింది ఇక్కడ. సరే, ఇంకా ఇంత పెరిగింది కదా, మళ్ళీ రివర్స్ అయితే కష్టం అని చెప్పేసి ఈ ట్రేడ్‌ని క్లోజ్ చేసడం జరిగిందనమాట. సో, ఈ మధ్యలో ఉన్న ఈ 2 ట్రేడ్స్ ఒకటే స్ట్రైక్‌ని మళ్ళీ ట్రేడ్ చేసి ఒకానొక స్టేజ్‌లో మైనస్ 1,100, 1,200 వరకు అయిపోయింది. దాన్ని మళ్ళీ ట్రేడ్ చేసి ఏదో 460 రూపీస్ వచ్చాయి కదా! ఇవి చార్జెస్‌కి సరిపోతాయి. సాధిచ్చిందేమీ లేదు. ఊరికే టైమ్ పాస్. అంటే ఎంత కంట్రోల్ చేసుకుందామని ట్రై చేస్తున్నా ట్రేడ్ చేయకూడదని చెప్పి. ఏదో ఒక విధంగా ఈ చూడు, ఉన్న మార్జిన్‌ని పెట్టేయడం, ఎన్ని లాట్స్ వస్తే అన్ని కొనేయడం. సో, ఫస్ట్ ఏదో లక్కీగా ప్రాఫిట్ వచ్చింది. 260 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఆ తర్వాత రెండో దాంట్లో పెద్ద లాస్. 5 పాయింట్స్ ఇంటూ 4 లాట్స్ అంటే చాలా ఎక్కువే. ఆ తర్వాత ఏం చేశా, ₹1.90 కవర్ చేశా. మళ్ళీ ₹1 కవర్ చేశాను. మళ్ళీ ₹1 కవర్ చేశాను. మళ్ళీ ఇంకొక ₹1 కవర్ చేశాను. ఇదయిన తర్వాత ఇప్పుడు ఈ 2 క్లోజ్ చేసేసిన ట్రేడ్స్ అనమాట. సో, అన్నెసెసరీగా 7 ట్రేడ్‌లు చేస్తున్నాను ఈరోజు. ఏం లాభం? ఏమీ లాభం లేదు. సో, మనం ట్రేడ్స్ చేసేటప్పుడు పక్కా ప్లానింగ్‌తో చేస్తేనే ట్రేడ్ చేయండి. లేకపోతే ఊరికే చేసినామా, వచ్చేస్తుంది కదా, అంత వచ్చేస్తుంది కదా, ఇంత వచ్చేస్తుంది కదా అని మాత్రం చేయొద్దండి. ఇది చాలా రిస్కీ అనమాట. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.